హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ సామ్ ఆల్ట్మన్ గురించి. ఎక్కడో పేరు విన్నట్టుంది కదా, మన ఓపెన్ ఏఐ సీఈఓ అన్నట్టు. మరి చాట్ జీపీటీ అన్న వెంటనే మనకి ఈయనే గుర్తుకొస్తూ ఉంటాడు. అయితే ఈయన పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకోవడంలో వింత ఏముంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈయన పెళ్లి చేసుకుంది ఆడామని కాదు, మొగ ఆయన అన్నట్టు. సో ఈయన ఒక గే, దాని కారణంగా పెళ్లి చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోస్ అనేవి ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. స్టార్టింగ్ వైరల్ అయినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనుకున్నారు. కాకపోతే ఇతను నిజంగానే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగే ఫోటోలు కొన్ని ఇంటర్నెట్లో అయితే వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ గురించి. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ చాలా రకాల వస్తువులు అనేవి లాంచ్ అవుతున్నాయి కదా. సామ్సంగ్ వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన కొన్ని క్యూఎల్ఈడి టీవీస్ని అయితే అక్కడ చూపించడం జరిగింది. సో అక్కడ సామ్సంగ్ న్యూ క్యూఎల్ఈడి, మైక్రో క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి, సో ఇటువంటి వాటి అన్నిటినైతే వాళ్ళు అక్కడ లాంచ్ చేసేసారు. సో దానిలో మరి ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఏఐని యూస్ చేసుకొని వీళ్ళు ఇంకా మనకి ఇమేజ్ అనేది చాలా క్రిస్ప్గా కనిపించే విధంగా 8K అప్స్కేలింగ్ 8K అప్స్కేలింగ్ అనేది ఇంకా చాలా సూపర్గా ఉండే విధంగా, ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండే విధంగా, సౌండ్ క్వాలిటీ అనేది బాగుండే విధంగా దీన్ని అయితే తీర్చిదిద్దినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S24 సిరీస్ని ఈ 17th రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే చాలా రకాల లీక్స్, ఇమేజెస్ అన్నీ లీక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మన S24 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే కెమెరా పరంగా ప్లస్ దీన్ని ఒక గ్యాలక్సీ ఏ అంటే ఏఐ ఫోన్ అంటున్నారు. అంటే ఏఐకి సంబంధించిన చాలా రకాల ఫీచర్స్ని ఈ ఫోన్లో యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ దీనిలో యూస్ చేస్తారు. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుందని చెప్తున్నారు. బేస్ వేరియంట్లో మాత్రం ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడతారని చెప్పేసి లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఎగ్జినోస్ 2400. మరి ఎగ్జినోస్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇవ్వని కారణంగా చాలామంది దాన్ని మెచ్చరు. స్నాప్డ్రాగన్ ప్రాసెసరే కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఈసారి బేస్ వేరియంట్లో ఎగ్జినోస్ ఇస్తే జనాలు ఎంతమంది మెచ్చుతారో లేదో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ 17th రోజు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటు సామ్సంగ్ సంబంధించిన A34, A54 మొబైల్స్ మీద వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. 2000 ఏమో ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇచ్చారు. ప్లస్ ఇంకొక అడిషనల్గా 1500 డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఇంకేమైనా కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ఉండొచ్చు. దీంతోపాటు ఇంకా చాలా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరొకవేళ మీరు సామ్సంగ్ మొబైల్ కొనుక్కునే వాళ్ళైతే ట్రై చేసి చూడండి. ఎస్పెషల్లీ సామ్సంగ్ S22 సిరీస్ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా మనకు డిస్కౌంట్ లభిస్తుంది. సో మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి, ఆఫర్లో ఏమేమి ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన వీడియో నేను మార్నింగే చేశాను. లేదా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయినా సరే అక్కడ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే నేను అక్కడ ఏ మొబైల్ అనేది తక్కువ ధరకు వచ్చినా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓన్లీ మొబైల్స్ కాకుండా టీవీ, రకరకాల గ్యాడ్జెట్స్ సంబంధించిన లింక్స్ కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు సిఎస్లో ఇంకా చాలా రకాల గ్యాడ్జెట్స్ రిలీజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ మసాజర్ రోబో ఏదైతే ఉంటుందో ఇదే చాలా ఎక్కువగా పాపులర్ అయింది అన్నట్టు. యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే మనం దీని కింద పడుకున్నాం అనుకోండి, మసాజర్స్ కింద పడుకుంటే, రోబో కింద పడుకుంటే అది మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేసి మన బాడీకి ఎటువంటి మసాజ్ అయితే బాగుంటుంది అనేది అదే సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మసాజ్ చేస్తాయి అన్నట్టు. సో దానికోసం మనము థాయ్ మసాజ్ అని చెప్పేసి థాయిలాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ రోబోని యూస్ చేసి మసాజ్ చేయించుకోవచ్చు. మరి దీన్ని సృష్టించిన అతను ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు మసాజ్ సెంటర్ పెట్టుకోవాలి అంటే సపరేట్గా దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోండి. ఎక్కువగా మనిషి స్టాఫ్ అవసరం లేదు. దీన్ని ఒక్కదాన్ని పెట్టేసుకుంటే మీ మసాజ్ సెంటర్ అనేది సూపర్గా నడిస్తే మస్తు డబ్బులు సంపాదించవచ్చు అని ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇక నెక్స్ట్ OnePlus 12R గురించి. ఇది గ్లోబల్గా లాంచ్ అవుద్ది అని చెప్పేసి డిఫరెంట్ సర్టిఫికేషన్లలో కూడా ఇది స్పాట్ అయిపోయింది. అయితే చైనా లాంచ్ చేసిన S3 మొబైల్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. సో త్వరలోనే మన ఛానల్లో కూడా OnePlus 12R అదే OnePlus S3 మొబైల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఉంటుంది. ఎవరైతే OnePlus 12 మొబైల్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటారో, లేకపోతే అది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసేస్తాను, అది కూడా చూసేయచ్చు. నెక్స్ట్ Realme GT5 Pro. ఈ మొబైల్ కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ చేసేస్తారట. ఆ మధ్యకాలంలో లాంచ్ అయినాయి, మధ్యలో గ్యాప్ ఇచ్చేసేసారు. మళ్ళీ ఇప్పుడు ఈ Realme GT5 Pro తోటి మళ్ళీ 3 ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ Realme GT5 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. దీనికి సంబంధించిన రివ్యూ నేను చేసేసాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం డీల్స్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ మొబైల్ ఏదైతే ఉందో నథింగ్ ఫోన్ 2 అనేది దీని మీద 10,000 డిస్కౌంట్ ఇచ్చేసి ఇప్పుడు మనం 35,000 అయితే సేల్ చేస్తున్నారు. వీళ్ళు 48,000 ఏమి ఉండే ఆరంగా కొనుక్కోవచ్చు. మంచి మొబైల్, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, యూఐ బాగుంటుంది. సో మరి ఒకవేళ మీకు వెనకాల ఉండే లైట్లతోటి ప్రాబ్లం లేదంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఇక హానర్ గురించి మాట్లాడితే హానర్ X9B అనే పేరుతో ఒక కొత్త మొబైల్ ఇండియాలో తీసుకొని రాబోతున్నారు. దాంతోపాటు హానర్ 100 Pro అని చెప్పేసి 2 మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. హానర్ 100 Proకి సంబంధించిన రివ్యూ అని అనుకోండి, లేకపోతే అన్బాక్సింగ్ అని అనుకోండి, ఈ సండే రోజు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ మొబైల్ చూసి ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు హానర్ మన ఒప్పో వాళ్ళు
10 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేశారు, రెనో 10 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేశారు చూసారా. సో అటువంటి డిజైన్లోనే ఆల్మోస్ట్ ఉంది ఇది, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇప్పటివరకు మనము మన బాడీ టెంపరేచర్ తెలుసుకోవాలన్నా, హార్ట్ బీట్ తెలుసుకోవాలన్నా వాచ్లను యూజ్ చేసాం కదా. అయితే ఇప్పుడు సన్హైదర్ అని చెప్పేసి మనకు ఈ ఇయర్ బడ్స్ లేకపోతే ఈ హెడ్ ఫోన్స్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో మనం ఇయర్ బడ్స్ని పెట్టుకున్నా సరే మన బాడీ యొక్క టెంపరేచర్ లేకపోతే హార్ట్ బీట్ని మెజర్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రైస్ గురించి మాట్లాడినట్టు 27,000 మాత్రమే ఉంటుంది. ఇక అంతేకాకుండా మనకు వోక్స్వ్యాగన్ కార్ల కంపెనీ ఉంది కదా, వాళ్ళు చాట్ జీపీటీ తోటి టైఅప్ అయ్యారు. టైఅప్ అయ్యి ఇంకా ఇప్పుడు వాళ్ళ కార్స్లలో మొత్తం వాయిస్ తోటే మొత్తం నడిచే విధంగా టచ్ స్క్రీన్ టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని కమాండ్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ చాలా కార్స్లలో మనం వాయిస్ ఇచ్చేసి కమాండ్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు అనుకోండి, ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు సిఎస్ నడుస్తుంది కదా, ఇక్కడ చాలా రకాల గ్యాడ్జెట్స్ లాంచ్ చేసేసారు. దానిలో ఒక ట్రాన్స్పరెంట్ టీవీని కూడా లాంచ్ చేసేసారు. అంతేకాకుండా మన ఇంట్లో ఉండే పెట్స్ చూసుకోవడానికి ఒక రోబోని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ సిఎస్లో చాలా రకాల కొత్త గ్యాడ్జెట్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.